हाय फ्रेंड्स वेलकम बैक टू टेक రైల్వే కాజీపేట్ బల్లార్షా త్రిబులింగ్ వర్క్స్ అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి। ఒకసారి ఈ త్రిబులింగ్ లైన్ యొక్క అప్డేట్ లోకి వెళ్దాం। ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి। కాజీపేట్ అలాగే బల్లార్షా సెక్షన్ లో ఉన్న డబులింగ్ రైల్వే లైన్ ని త్రిబులింగ్ గా మార్చడానికి రైల్వే శాఖ 2015లో పచ్చ జెండా అనేది ఊపింది। ఈ రైల్వే లైన్ కి సంబంధించిన పనుల కోసం రైల్వే శాఖ 2063 కోట్ల వ్యయంతో ఇక్కడ పనులను ప్రారంభించింది। కాజీపేట బల్లార్షా సెక్షన్ అనేది భారతదేశంలో అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు। ఈ రైల్వే లైన్ ని గ్రాండ్ ట్రాక్ రైల్వే లైన్ గా పిలుస్తారు। దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే లైన్ గా దీనికి ఒక రికార్డ్ అనేది ఉంది। ఈ రైల్వే లైన్ అనేది తెలంగాణ ప్రాంతంలో 159 కిలోమీటర్లు ఉంటుంది, మహారాష్ట్ర ప్రాంతంలో 43 కిలోమీటర్లు ఉంటుంది। మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క దూరం వచ్చేసి 202 కిలోమీటర్లు। ఈ 202 కిలోమీటర్ల రైల్వే లైన్ ని త్రిబుల్ లైన్ గా మార్చడానికి రైల్వే శాఖ ఇక్కడ పనులను ప్రారంభించింది। ఈ పనులను ప్రారంభించడమే కాకుండా చాలా ప్రాంతాలలో పనులను కంప్లీట్ చేసుకుంటూ రైల్వే లైన్ ని ఎలక్ట్రికల్ గా మార్చుకుంటూ వస్తున్నారు। ఎగ్జాంపుల్ కి అసన్పర్తి రోడ్ రాఘవపురం మధ్యలో మనకి 72 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది త్రిబులింగ్ గా అందుబాటులోకి వచ్చింది। అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ నుండి మాణిక్గర్ మధ్యలో మొత్తం మనకి 60 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది। అలాగే ఆసిఫాబాద్ నుండి రేచి రోడ్డు మధ్యలో ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రైల్వే లైన్ అనేది 19 కిలోమీటర్లు కొత్తగా అందుబాటులోకి వచ్చింది। ఈ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాంతాలలో ఇక్కడ సర్వేలు కూడా నిర్వహించి థర్డ్ లైన్ లో రైళ్లు వెళ్ళడానికి పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు। సో ఇవన్నీ చూసుకుంటే ఈ రైల్వే లైన్ అనేది తొందరలోనే ప్రజలకి త్రిబుల్ లైన్ గా అందుబాటులోకి రానుంది। ఈ రైల్వే లైన్ అని డబులింగ్ గా మారుస్తే ప్యాసింజర్ రైళ్లకి క్రాసింగ్స్ అనేవి ఉండకుండా ప్రయాణికుల తిప్పలు అనేవి ఎంత మేర తగ్గుతాయో గూడ్స్ రైళ్లకి కూడా అంతే లాభం ఉందని చెప్పుకోవచ్చు। ఈ రూట్ లో ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్ అనేవి పరుగులు పెడుతూ ఉంటాయి। వీటికి క్రాసింగ్స్ అనేవి పెట్టి గంటలు స్టేషన్స్ లలోనే నిలిపివేస్తున్నారు। దీనివల్ల చాలా వరకు లాస్ అనేది వస్తుంది। ఇది ఒక్కసారి త్రిబులింగ్ కంప్లీట్ అయితే ఇక్కడ గూడ్స్ రైళ్లకి కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి పంపించవచ్చు। దీనివల్ల గూడ్స్ రైళ్లకి కూడా ఈ రైల్వే లైన్ త్రిబులింగ్ అయితే చాలా వరకు ఆదాయంగా ఉంటుంది। అలాగే ప్యాసింజర్ రైళ్ల విషయానికి వస్తే ఈ రూట్ లో చాలా వరకు ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్ ప్రయాణిస్తాయి। దీనికి తగ్గట్టుగానే ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు కూడా ఉంటాయి। ఈ సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లు వచ్చినప్పుడు ఈ ప్యాసింజర్ రైలుని పక్కన పెట్టి గంటలు నిలిపివేసిన రోజులు కూడా ఉన్నాయి। ఈ భాగ్యనగర్ ఇలాంటి ఎక్స్ప్రెస్లు అనేవి ప్రజలకి చాలా వరకు ఇబ్బందులు అనేవి గురి చేశాయి। ఒక్కసారి ఈ థర్డ్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది। ఈ పెద్దపల్లి సిర్పూర్ కాగజ్ నగర్ ఈ సెక్షన్లు అనేవి అతి ముఖ్యమైన సెక్షన్లు। సో ఇక్కడ నుండి ఎక్కువగా ప్రయాణికులు ఈ హైదరాబాద్ ప్రాంతానికి చేరుకొని హాస్పిటల్స్ అలాగే వృత్తి వ్యాపార పనులు చేసుకుంటూ ఉంటారు। వీరందరూ ఈ భాగ్యనగర్ ఇంటర్సిటీ ఇలాంటి రైళ్లకి వచ్చి హైదరాబాద్ లో వారి కార్యక్రమాలన్నీ తీర్చుకొని సాయంత్రం వరకు తిరిగి వెళ్తారు। ఈ త్రిబుల్ లైన్ కారణంగా ఇక్కడ చాలా రోజుల నుంచి రైళ్లు అనేవి రద్దు చేసుకుంటూ వస్తున్నారు। దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు। తొందరగా ఈ పనులు అనేవి కంప్లీట్ అయితే ఈ ప్రాంతాల ప్రజలకి ఈ ఇబ్బందులు అనేవి తప్పనన్నాయి। ఓకే ఫ్రెండ్స్, కాజీపేట్ అలాగే బల్లార్షా సెక్షన్ ని త్రిబుల్ లైన్ గా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।